ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో పాటు ఉన్నారు జ్యోతిష్య వాస్తు పండితులు, జ్యోతిష్య వాస్తు శిక్షణ నిపుణులు, మహాగౌరి ఉపాసకులు శ్రీ దింటకుర్తి మురళీకృష్ణ గారు. నమస్కారం గురువు గారు. నమస్తే నాన్న. హరి ఓం శివ. సార్, ఈ మధ్య కరుంగలి మాలలు కూడా చాలా మంది ధరిస్తా ఉన్నారు. Yes. మనం ఇటీవల కాలంలో ఒక ఫీడ్బ్యాక్ కూడా విన్నాం, ఆ అబ్బాయికి జీతం పెరిగిందని చెప్పేసి. సో రీసెంట్ గా ఇంకేమైనా మిరాకిల్స్ జరిగాయి సార్? ఎన్నో అద్భుతాలు అన్న. ఓకే, కరుంగలి మాల నేను టోటల్గా దీని యొక్క ప్రభావం కానీ దీని యొక్క శక్తి కానీ టోటల్గా నేను సైంటిఫిక్గానే ఆలోచించమని చెప్పాను. కానీ అంటే అద్భుతమైన మిరాకిల్స్ కూడా జరుగుతున్నాయని చెప్పి ఫీడ్బ్యాక్ వస్తుంది. రియల్లీ నేను హ్యాపీ. ఓకే, ఆ మాలకి అంత శక్తి ఉంది అంటే రియల్గా ఐఆమ్ ఆల్సో హ్యాపీ. బట్ నేను చాలా క్లియర్గా మీకు ప్రతి ఎపిసోడ్లో చెప్తూ వచ్చాను. నేను ఆయుర్వేద శాస్త్రం ప్రకారం చాలా గొప్ప మాల ఆయుర్వేద శాస్త్రం ప్రకారం. అలాగే మనకి ఆరా లెవెల్స్ని పెంచడం అంటే మన ముందు నెగిటివ్ ఎనర్జీ నిలబడటం అనేది కష్టం అని మరీ చెప్పాను నేను. ఈ విధంగా మనం ప్రతిదీ ఏది చెప్పినా కూడా అన్నీ కూడా మనం సైంటిఫిక్ అనాలిసిస్ చేసి మాత్రమే చెప్పాం. కానీ అద్భుతమైన ఫీడ్బ్యాక్ కాల్స్ వస్తున్నాయి నాన్న. అసలు రియల్లీ ముఖేష్, రియల్గా ఐఎమ్ హ్యాపీ. ఓకే, అద్భుతమైన ఫీడ్బ్యాక్ కాల్ ఉంది. వాళ్ళు ఏం చెప్తారో మనం ఒకసారి మాట్లాడి నేను చెప్తాను. ఒకసారి నువ్వే మాట్లాడి నువ్వు ఒకసారి వాళ్ళ ఫీడ్బ్యాక్ సార్ చెప్పకుండా వాళ్ళ నెంబర్ ఒకసారి నాకు చెప్పండి. నేను వాళ్ళకు కాల్ చేసి నిజంగా కరుంగలి మాల వేసుకుంటే ఇంత అద్భుతం జరుగుతుందని నేను కూడా తెలుసుకుంటాను. హలో, గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. మేడం, మేము దింటకుర్తి మురళీకృష్ణ గారితో ఎపిసోడ్ చేస్తున్నాము కరుంగలి మాల గురించి. సో గురువు గారు కరుంగలి మాల ఇచ్చిన తర్వాత మీకు ఎలాంటి మిరాకిల్ జరిగింది అసలు? చాలా మిరాకిల్ జరిగినాయండి. అంటే మా హస్బెండ్ కి హెల్త్ అంటే కొంచెం డిప్రెషన్ లో ఉండే. ఓకే. తను కొంచెం ఫైనాన్షియల్ గా చాలా ప్రాబ్లమ్స్ ఉండే. దాంతో ఆయన డిప్రెషన్ నుంచి చాలా బయటకు వచ్చారు. ఓకే. తర్వాత ఈ రీసెంట్ గా ఒక 15 days బ్యాక్ జాబ్ కూడా వచ్చింది మంచి కంపెనీలో 6 lakhs ప్యాకేజ్ తోటి. ఓకే, ఇదంతా కరుంగలి మాల వేసుకున్న తర్వాత జరిగిందని మీరు క్లియర్ గా చెప్పగలుగుతారా? 100% అండి, 100కి 200% చెప్పగలుగుతాను. ఓకే. అంటే గురుజీని కలిసిన తర్వాతనే మాకు చెప్పారు, మాకు సజెషన్. దాని తర్వాతనే మాకు ఈ 2 మెరాకిల్స్ జరిగినాయండి. చాలా విల్ పవర్ ఇవన్నీ వచ్చినాయి వేసుకున్న తర్వాతనే. మీరు మీ హస్బెండ్ కి ఒక్కరికి వేసారమ్మా? మీరు కూడా వేసుకున్నారా కరుంగలి మాల? నేను కూడా వేసుకున్నానండి. నేను వేసుకున్నాను, మా పిల్లలు కూడా తీసుకున్నాను. మా 2 పాపలు ఉన్నారు, వాళ్ళు కూడా వేసాను. వేసుకునే ముందు వేసుకున్న తర్వాత చాలా డిఫరెన్సెస్ కనిపిస్తున్నాయా? 100% అండి. చాలా నా హెల్త్ ప్రాబ్లం ఉండే, నాకు హెల్త్ కూడా సెట్ అయిపోయింది. ఓకే. చాలా అంటే సెలైన్ ఎక్కిచ్చి అలా హాస్పిటల్ ఐజ్ అయినా కూడా నేను చాలా హెల్తీగా ఉన్నాను ఇప్పుడు. ఓకే. వేసుకునే ముందు మీరు అందరిలాగా ఇలా అనుకున్నారా అమ్మా, నిజంగా ఇది వేసుకుంటే ఇలా జరుగుతుందా అని అందరిలాగా మీరు ఆలోచించారా, లేకపోతే నార్మల్ గానే తీసేసుకున్నారా? ఎలా అసలు? అంటే గురుజీ చెప్పారు, పవర్ ఉంటదమ్మా వేసుకోండి, చాలా మార్క్స్ వస్తాయి అని చెప్పారు. నమ్మకంతో తీసుకున్నాము. 100% ఆ నమ్మకం మాకు చాలా విల్ పవర్ ని, జాబ్ ని, అన్ని ఫైనాన్షియల్ గా అన్ని రకాలుగా చాలా బాగుందండి. సూపర్. ఫ్లాట్ కూడా వేరే ప్రాబ్లం ఉండే, ల్యాండ్ ఇష్యూ కూడా ఉండే, అది కూడా సాల్వ్ అయింది అనమాట. ఓకే. అదే విధంగా గురువు గారు కూడా మన స్టూడియోలో ఉన్నారమ్మా, ఒకసారి మీరు కూడా మాట్లాడండి. ఓకే. హలో, నమస్కారం గురుజీ. నమస్తే అమ్మా. నమస్తే, బాగున్నారా? బాగున్నాను గురుజీ, మీరు బాగున్నారా? బాగున్నానమ్మా. మీకు శతకోటి వందనాలు గురుజీ. థ్యాంక్ యూ. మీరు కరుంగలి మాల ఇచ్చిన తర్వాత మేము చాలా బాగున్నాము, అన్ని రకాలుగా చాలా బాగుంది. ఇప్పుడు శాస్త్రం చెప్పిందే నేను చెప్పేది అంతే. అంటే అక్కడ నా గొప్పతనం ఉంది. కానీ మీరు చెప్పింది కాబట్టే మేము బాగున్నాం గురుజీ. ఈ రోజు మేము ఇలా మాట్లాడుతున్నాం మీతో అంటే అదంతా మీ అనుగ్రహంతో. మీరు చెప్పిన విధానం పాటించడం మాకు చాలా రిజల్ట్స్ వస్తాయి. ఇంకా మంచి జరగాలి, ఇంకా అభివృద్ధిలోకి రావాలి మీరు. ఓకే, నెక్స్ట్ ఇయర్ కల్లా నేను ఇంకా అద్భుతమైన శైలజాన్ని చూడాలి నేను. తప్పకుండా గురుజీ, చాలా జరుగుతున్నాయి. అనుకోకుండా చాలా ప్రాబ్లమ్స్ కూడా సాల్వ్ అవుతాయి. చెప్పాను, ఒక ప్లాట్ గురించి కూడా చాలా అయింది. ఓకే. వాళ్ళకి 4 lakhs కూడా వచ్చేసాను నేను. అది ప్లాట్ గురించి చాలా చాలా ఇబ్బందులు పడ్డారు కదా? అవును గురుజీ, చాలా సఫర్ అయ్యాను. దానికి కూడా 4 lakhs వచ్చేసాను. ఓకే. చాలా హ్యాపీ శైలజ. ఓకే, ఇంకా మంచి జరగాలి, ఇంకా మీరు అభివృద్ధిలోకి రావాలి.
నెక్స్ట్ ఇయర్ కల్లా ఇంకా మంచి స్థాయిలో నాకు కనిపించాలి మీరు. థ్యాంక్ యూ గురుజీ, మీ ఆశీర్వాదం ఉంటే ఎంత దూరమైన వెళ్తాం గురుజీ. ఓకే మీ అనుగ్రహం తోటే గురుజీ. ఓకే అది 100కి 200% చెప్తా గురుజీ నేను. మీరు కలిసిన తర్వాతనే మా లైఫ్ లో చాలా చేంజెస్ వస్తాయి. అది మాత్రం మీ అమ్మవారి అనుగ్రహం, మీ అనుగ్రహం గురుజీ. అమ్మని కూడా మర్చిపోవద్దు. ఓకే, అమ్మ ఉపాసన తీసుకున్నారు కాబట్టి మంత్ర జపం కూడా అమ్మని బాగా ఉపాసన చేయండి, చాలా అభివృద్ధిలో వస్తారు. అవును గురుజీ, ఇప్పుడు కూడా కుబేర వ్రతమే చేస్తున్నాను. వెరీ గుడ్, వెరీ గుడ్. ఆ వ్రతం మధ్యలోనే మీకు కాల్ మాత్రం ఓకే 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 ఆల్మోస్ట్ కథ అవుతున్నాను అప్పుడు వచ్చింది. ఓకేనమ్మా, మంచిది. థ్యాంక్ యూ గురుజీ, థ్యాంక్ యూ సో మచ్ గురుజీ. ఓకే. నిజంగా సార్ ఒక చిన్న కరుంగలి మాల వేసుకుంటేనే ఇంత లైఫ్లో ఇంత టర్న్ అవుతుందంటారు. అసలు ఈ మాల అంత ప్రత్యేకతను ఇస్తుందంటారు అసలు? ముఖేష్, నాకు రోజుకి అట్లీస్ట్ 1 or 2 కాల్స్ వస్తున్నాయి. ఓకే, ఓకే, ఏదో ఒక విధంగా ఏదో ఒక రకంగా మంచి మంచి ఫీడ్బ్యాక్స్ చెప్తున్నారు. నేను దాంట్లో కొన్ని ఫిల్టరైజ్ చేసి మాత్రమే మనం ఇక్కడ ప్రసారం చేస్తున్నాం. ఓకే ఓకే, అంటే చాలా అద్భుతాలు జరిగినాయి అనిపించింది మాత్రమే మనం చెప్తున్నాం ఇక్కడ క్లియర్గా. అవును, ఎందుకు అంటే నేను ఒకటే చెప్తా ముఖేష్, నేను ఇంతకుముందు కూడా చెప్పా, లైఫ్లో ఏదో జరిగిపోద్దని కూడా నేను అనట్లేదు కదా. ఎస్, నీ యొక్క ఆరా లెవెల్ పెరుగుద్ది, నీ యొక్క శక్తి వలయం పెరుగుద్ది, నీ యొక్క పాజిటివ్ ఎనర్జీ పెరుగుద్ది, చాలా ఇంకా అంతకన్నా. ఎస్, మనం ఎన్ని ఖర్చు పెడుతున్నాం, ఇంత అద్భుతమైన మాల గురించి నేను పదే ఎందుకు చెప్పాల్సింది? ఎస్, చెప్పాల్సిన అవసరమే లేదు. రియల్గా వీళ్ళు ఇప్పుడు ఎవరైతే మన శైలజ ఫీడ్బ్యాక్ ఇచ్చిందో, ఒక 2 months నుంచి ల్యాండ్ ఇష్యూలో ప్రాబ్లంలో ఉన్నారు. వాళ్ళకి ఆ ల్యాండ్ ఇష్యూ కూడా సాల్వ్ అయిందని ఇప్పుడు చెప్తుందంటే నాకు ఆశ్చర్యంగా ఉంది. అంటే వాళ్ళ హస్బెండ్కి జాబ్ వచ్చిందని చెప్పి నాకు ఆఫర్ లెటర్ పంపించారు. ఓకే, ఆఫర్ లెటర్ పంపించారు నాకు. ఆఫర్ లెటర్ పంపించగా నేను ఫుల్ హ్యాపీ. ఓకే, ఆ తర్వాత తనేదో కొంచెం మానసికంగా కొంచెం ఇబ్బంది పడుతుంది అంటే దాని నుంచి కూడా బయటపడడానికి గురించి నేను చాలా హ్యాపీగా ఉన్నాను. అన్నప్పుడు అది నాకు హ్యాపీ అనిపించింది. సూపర్. ఇప్పుడు మళ్ళీ ఈ ల్యాండ్ విషయం చెప్పేప్పటికి నేను రియల్గా ఫుల్ రియల్లీ హ్యాపీ నేను. నిజంగా సార్, ఒక కరుంగల మాల ధరిస్తే ఇన్ని అద్భుతాలు చూడొచ్చని ఈ మాటల్లో తెలిసిపోయింది. అదేవిధంగా లాస్ట్ టైం ఫీడ్బ్యాక్ కాల్, ఇప్పుడు ఫీడ్బ్యాక్ కాల్లో కూడా చాలా గ్రాండ్గా ఉంటుందని మనం తెలుసుకున్నాం. ఎగ్జాక్ట్లీ. సో నిజంగా కరుంగలి మాల అందరూ ధరిస్తే ఇంకా బాగుంటుందని నేను అనుకుంటున్నాను. అంటే మనం కరుంగలి మాల అంటే జనరల్గా మనం ఎట్లా తెచ్చి మనం ఎవరికి ఇవ్వట్లా. ఓకే, మనం దాన్ని సూర్య జపంతో ఎనర్జైజ్ చేస్తున్నాం. ఓకే, సూర్య జపం చేసిన 50,000 జపం చేసిన సూర్య జప జలాన్ని మనం సంప్రోక్షణ చేస్తాం వాటి మీద. నెక్స్ట్ మళ్ళీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దగ్గర పెట్టి పూజ చేసిన తర్వాత మాత్రమే మనం ఇస్తాం. అంటే మనం ఇచ్చిన మాల డైరెక్ట్గా వేసేసుకోవచ్చు. ఓకే, మళ్ళీ మనం దాని ఏదో ఎనర్జైజ్ చేయాలో లేకపోతే ఎక్కడైనా హోమంలో పెట్టాలో ఎక్కడైనా మళ్ళీ దానికి ఏమన్నా ఎనర్జైజేషన్ కోసం మళ్ళీ పూజలు చేయించాలనేది ఏమీ లేదు మనకి. కాబట్టి ఏంటంటే తీసుకొని ఇట్లా వేసుకోవటమే తరువాయి. కంప్లీట్గా సూర్య జపం చేసిన జలంతో సంప్రోక్షణ చేయడం, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్లో ఏదైనా మంగళవారం పూట వాటిని అర్చన చేయించిన తర్వాత మాత్రమే మనం డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది అనమాట. నిజంగా సార్, కరుంగలి మాల గురించి అది ఎన్ని అద్భుతాలు క్రియేట్ చేస్తుందో చాలా చక్కగా చెప్పారు. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే నాన్న. హరి ఓం శివం. చూశారు కదా, కరుంగలి మాల అంటే నార్మల్ది కాదు, ఇప్పుడు ప్రత్యక్షంగా విన్నాం కూడా మనం. సో అంత మంచి ఫలితాన్ని ఇస్తుంది కరుంగలి మాల. మీకు ఇష్టం ఉంటే మీరు కూడా ధరించవచ్చు. థ్యాంక్ యూ.